అంటే ఏ సపోర్టు లేకుండా అంటే యూట్యూబ్ని ఇంత దూరం తీసుకొచ్చి మానిటైజేషన్ అయితే చేశాను. ఇప్పుడు దాకా నేను చేసిన యూట్యూబ్లో వీడియోస్ అన్నీ కూడా నా ఓన్లీ అంటే ఏ సపోర్టు లేకుండా అంటే యూట్యూబ్ కిట్ అనేది ఏమీ లేకుండా ఓన్గా సొంతంగా నేనే ఈ ఒక హ్యాండ్తోనో లేకపోతే ఎక్కడైనా ఒక పోల్ దగ్గర ఎక్కడైనా ఎలక్ట్రీషియన్ దగ్గర పెట్టుకొని వీడియోస్ రికార్డ్ చేసుకుంటా నేను ఇన్ని రోజు కష్టపడి యూట్యూబ్ని ఇంత దూరం తీసుకొచ్చి మానిటైజేషన్ అయితే చేశాను. చాలా రోజుల తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది, ఎక్కడి నుంచి మనం క్వాలిటీ పెంచుకోవాలి, వాయిస్ పెంచుకోవాలి, మనకంటూ ప్రాపర్ ఎక్విప్మెంట్ ఉంటుంది అని చెప్పేసి యూట్యూబ్లో నేను సెర్చ్ చేసుకొని మన యూట్యూబర్స్ ఎక్కువైతే వాడుతున్నారో వాళ్ళల్లో కొంతమంది నేను చూస్ చేసుకొని నేను ఈరోజు యూట్యూబ్ కిట్ తీసుకోవడం జరిగింది. ఆ యూట్యూబ్ కిట్ అనేది ఈరోజు మీకు కూడా చూపిస్తాను. స్క్రీన్ మీద కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావాలనుకున్నారు ఎవరైనా సరే కొనుక్కోండి. ఒకవేళ నేను ఫర్దర్ వీడియోలో వాటి గురించి మీకు మళ్ళీ ఒక వీడియో చేస్తున్నా, ఎలా వర్క్ అవుతుంది, నాకు అసలు ఏమేమి వచ్చింది, నేను ఏం ఆర్డర్ పెట్టినానో ఈ వీడియో చూద్దాం. ఎక్కువగా లాగ్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. మిస్టర్ గోపి అఫీషియల్ ఇదే మనకున్న ఐటెం అయితే నేనే వచ్చింది మన ఫ్లిప్కార్ట్లో. నేనైతే నిన్న చూపిద్దాం అనుకున్నాను, కాదు నాకు టైం లేక నేను చూపించలేదు. అది మీ అందరికీ ఓపెన్ చేసి చూపించాలని చెప్పేసి ఇప్పటిదాకా నేను చేయలేదు. అందుకే నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. నాకు ఈవినింగ్ 7 వచ్చింది. అలాగే మన యూట్యూబ్ మానిటైజేషన్ కూడా అయింది. ఆ మానిటైజేషన్ ఎలా అయింది, ఎన్ని రోజులు అయింది, నేను ఎన్ని స్ట్రగుల్ ఫేస్ చేశాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకెవరికైనా కొత్త డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఈ బాక్స్ని అన్బాక్స్ చేసేద్దాం. అంటే నేను యూట్యూబ్ మానిటైజేషన్ అయ్యాక ఫస్ట్ అంటే మనకైతే పేమెంట్ అయితే ఇంకేం రాలేదు, అయినా సరే సొంత డబ్బులతో పర్చేజ్ చేశాను అనమాట. మరీ అంత ఎక్కువ బడ్జెట్ ఏం కాదు, ఆఫర్లో ఉందని చెప్పేసి తీసేసుకున్నాను. ఫ్లిప్కార్ట్ వాడు ప్యాకింగ్ అయితే మంచిగా చేసిండు. లోపల చూద్దాం ఎలా ఉందో. స్టిక్కర్లు వేసాడు, ఎలా ఉంటుందో ఏం వచ్చిందో. నేనైతే ఒకటి ఆశపడి చూసి పెట్టాను దీన్ని. ఇందులో ఏం వచ్చాయో ఎలా వచ్చాయో చూద్దాం. ఎందుకంటే నాకు యూట్యూబ్లో వాయిస్ సరిగ్గా లేదు, ఓకేనా. వీడియో అడ్జస్ట్ చేయడానికి సరిగ్గా ప్రాపర్ ఎక్విప్మెంట్ మన దగ్గర లేదు. దానివల్ల నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. అందుకోసమే దీన్ని ఆర్డర్ పెట్టింది. ఎప్పుడైనా సరే తీసుకోవాల్సిందే. ఇంకా నేనైతే మొత్తం అయితే తీసుకోలేదు, ఇంకా మనకి కొన్ని కావాలి. వెనకాల గ్రీన్ మ్యాట్ కానీ, ఇంకా ఫుల్ స్టాండ్ కానీ, ఇంకా వాయిస్ క్లారిటీ ఉండడం కోసం ఇంకో మైక్ సెట్లు కానీ, ఎల్ఈడి లైట్లు కానీ తీసుకుంటా. కొద్దిగా మన ఛానల్కి మీరు సపోర్ట్ చేస్తే డెఫినెట్గా రాబోయే రోజుల్లో తీసుకుంటా. ఇంట్లో చూస్తుంటే ఏమీ లేవు అనిపిస్తుంది. వచ్చింది మన ఐటమ్ అయితే వచ్చింది. ఇందులో అయితే దీనికి సంబంధించిన ఒక బుక్ అయితే ఇచ్చాడు, సెల్ఫీ స్టిక్ బుక్. ఇది మనకి ఇప్పుడు అవసరం లేదు, నేను మీకు తర్వాత చూపిస్తాను. దీని గురించి ఏం లేదు, ఇది ఎలా ఫిట్ చేసుకోవాలి ఏందనే దాని గురించే ఉంది. దీని గురించి అలానే తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకోటి వచ్చేసి ఏమి ఇచ్చిందంటే ఛార్జింగ్ కేబుల్ ఒకటి ఇచ్చాడు మనకి. దీనికి స్టాండ్కి పెట్టుకోవడానికి అనుకుంటా, లేదా మైక్కి పెట్టుకోవడానికి తెలియదు. ఒక కేబుల్ అయితే ఇచ్చిండు, ఓకేనా. ఇది మన దగ్గర చాలా ఉన్నాయి, అవసరం దీని యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే మన దగ్గర ఉన్న వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి నేను మీకు చెప్పాను కదా, వాయిస్ అనేది బాగా నాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి. ఇప్పుడు ఎంత డిస్టెన్స్లో ఉండి వాయిస్ కానీ నేను పెద్దగా వాయిస్ రేస్ చేయాల్సి వస్తుంది. అదే మైక్ ఉంటే సింపుల్గా చెప్పినాక నాకు వర్క్ అవుతుంది. మైక్ ఒకటి ఇచ్చాడు. ఈరోజు మీకు వాయిస్ క్లారిటీ కూడా మంచిగా ఇచ్చేస్తాను, ఓకేనా. వాయిస్ మైక్ ఒకటి ఇచ్చాడు. దీనికి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చే మోడల్లో ఈ పిన్ ఇస్తున్నాను అనమాట. మనకి ఇప్పుడు ఈ పిన్లు అయితే లేవు. ఇప్పుడు అందరూ సీ పిన్లు వాడుతున్నారు కాబట్టి మరి దీని అచాటికి ఇంకోటి కొనాలి నేను. అది నేను రేపు మొబైల్ షాప్కి వెళ్ళి తీసుకుంటాను. ఇంకోటి ఇప్పుడు మెయిన్ మనకు కావాల్సింది మెయిన్ స్టిక్. ఇదే అది ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. ఇక్కడ ఒక లైట్ కూడా ఇచ్చాడు. వావ్, పర్లేదు. అయితే ఐ థింక్ ఇది ఇంతవరకు వచ్చిద్దా లేకపోతే ఇంకేమైనా వచ్చిద్దా అనేది చూడాలి. నేను చూడటం అయితే అన్ని ఇందులో చూడండి, ఇంకా ఫోకస్ రేట్ ఎక్కువ పెరుగుతుంది. ఆఫ్ అయిపోయింది.
ఇది టైట్ చేసుకునేది అనుకుంటా, అంటే ఎటు కదలకుండా అటు ఇటు. నేను ఏమనుకుంటా, ఓకే. ఓ మై గాడ్, లాస్ట్ మ్యాన్ ఇది దింగింది అప్పుడే, ఇది ఊడిపోయింది. ఓకే, ఇది మొత్తానికి అయితే స్టిక్ ఇలా ఉపయోగించుకోవచ్చు. దాని తర్వాత మనకి ఇంకా వచ్చేసి ఈ స్టాండ్స్ కూడా తీసుకోవచ్చు మనం యూజ్ చేసుకోవాలనుకుంటే. ఇది మొత్తం ప్రాపర్గా అయితే మీకు ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. అంటే మనకి ఛార్జింగ్ ఇచ్చింది కదా, ఐ థింక్ ఈ లైట్కే అనుకుంటున్నాను నేను. ఇది మన పూర్తి స్టాండ్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. కావాలంటే మీరు కూడా కొనుక్కోండి, నేను కింద ఇస్తాను. ఇక మొదలు పెడదామని అసలు వీడియో. ఇప్పటివరకైతే ఈ వీడియో చూస్తుంటే మాత్రం లవ్ యూ సో మచ్. ఇంకా మీకు ఎక్సలెంట్ కంటెంట్ ఇస్తాను. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని గట్టిగా బెల్ ఐకాన్ నొక్కండి. లవ్ యూ ఆల్.